ఓ దేవా, నీవెందుకు శిక్షించలేదు? భగవంతుణ్ణి అడిగేటువంటి ఈ ప్రశ్న సహజంగా మనిషి జీవితంలో అనేక సార్లు అడుగుతూ ఉంటాడు. అనేక విధాలుగా అడుగుతూ ఉంటాడు. అయితే ఎందుకు శిక్షించలేదు అనేటువంటి ఈ మాట తన గురించి అడిగేటువంటి సందర్భాలు చాలా తక్కువ సార్లు ఉంటాయి. ఎక్కువ శాతము ఎక్కువ మంది ఇతరులను గురించి భగవంతుణ్ణి అడుగుతూ ఉంటారు, నీవెందుకు వారిని శిక్షించలేదు అని. యోనా గ్రంథము చివరి ఘట్టములో జరిగినటువంటిది ఇదే. యోనా ప్రవక్త భగవంతుణ్ణి అదే మాట అడుగుతూ ఉన్నాడు. చేప కడుపులో నుంచి బయటపడినటువంటి యోనా 3 రోజుల ప్రయాణము కలిగినటువంటి నినివే నగరములో పశ్చాత్తాపాన్ని గురించి ప్రకటించినప్పుడు, దైవ శిక్షణ గురించి ప్రకటించినప్పుడు రాజు దగ్గర నుంచి పశువుల వరకు అందరూ కూడా పశ్చాత్తాపము పొందారు. ఫలితంగా దేవుడు వారిని శిక్షించలేదు. ఇది యోనా ప్రవక్తకు నచ్చలేదు. తాను ప్రాణాలకు తెగించి అక్కడకు వచ్చే వాళ్ళు చేసినటువంటి దుష్కార్యాలను గురించి తెలియచేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు శిక్షించబడాలి, దేవుడు వారిని శిక్షించాలి. అందుకే ఆయన అలిగి దేవుడి మీద ఊరి బయటకు వెళ్ళి చిన్న గుడిసె వేసుకుంటూ ఉన్నాడు. దేవుడు అక్కడో సొరపాదనో పెరిగేటట్లు చేసినప్పుడు అది ఆయనకు నీడనిస్తుంది, కానీ తెల్లారే ఎండిపోతుంది. చాలా బాధపడుతూ ఉంటాడు. దేవుడు అడుగుతూ ఉంటాడు, ఎందుకు నీవు బాధపడుతున్నావు? నీవు దానిని నాటలేదు, దానికి నీళ్లు పోయలేదు, సంరక్షించలేదు, కానీ ఆ సొరతీగా దానంతటకదే పుట్టి పెరిగి నీకు కాస్తంత నీడనిచ్చినందుకు నీవు అది చనిపోయిందని బాధపడుతున్నావు. కానీ ఇక్కడ నినివేలో ఉన్నటువంటి ప్రజలు అనేక మంది అభంశుభం తెలియనటువంటి వాళ్ళు దాదాపు 1,20,000 మంది పైనే ఉన్నారు. మరి వాళ్ళందరినీ నేను నాశనం చెయ్యాలా అన్నటువంటి దేవుని ప్రశ్నకు యోనా వద్ద వాస్తవానికి సమాధానము లేదు. మనము జాగ్రత్తగా ఈ సంఘటనను గమనించినట్లయితే యోనా దేవుని అడిగినప్పుడు ఎందుకు శిక్షించలేదు అడిగేటప్పుడు దేవునిలో ఉన్నటువంటి గుణాలు ఏమిటి అనేవి యోనా ప్రవక్తకు తెలుసు. ఆయన అంటూ ఉన్నాడు, నీవు సులభముగా కోపపడువాడవు కాదు, మిక్కిలి కరుణగలవాడవు, మనస్సు మార్చుకొని నీవు శిక్షించవు. ఈ విషయాలన్నీ నాకు తెలుసు అంటూ ఉన్నాడు. మరి తెలిసినటువంటి మనిషి ఎందుకు ఏ విధముగా ప్రవర్తిస్తున్నాడు అంటే, ఎలాగైనా నీవు వాళ్ళని క్షమిస్తావు కాబట్టి నేనెందుకు నా లైఫ్ను రిస్క్ తీసుకోవడము, అందుకే నేను పారిపోయాను. కాబట్టి ఇతరుల గురించి ఇతరులు బాగుపడడం కోసము సాధారణంగా మనిషి ఎప్పుడూ కూడా రిస్క్ తీసుకోకుండా ఉండేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అక్కడకు వచ్చినప్పుడు వాస్తవానికి యోనా ప్రవక్త చాలా సంతోషించాలి. నేను చెప్పబట్టే కదా వీళ్ళు మనసు మార్చుకున్నారు, నా బోధన వినే కదా వీళ్ళు బాగుపడ్డారు, నా బోధన మూలంగానే వీళ్ళంతా ప్రాణాలు దక్కించుకున్నారు, ఎంతమంది ప్రాణాలు కాపాడాను నేను అని చెప్పి గర్వపడాల్సినటువంటి సందర్భము అదే. కానీ దానికి ప్రతిగా వీళ్ళు పాపాలు చేశారు కాబట్టి శిక్షించబడాలి, వీళ్ళు పాపాలు చేశారు కాబట్టి నాశనము కావాలి. మనిషిలో ఉండేటువంటి ఈ సహజమైనటువంటి ధోరణి మొట్టమొదట నశించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ప్రభువు అనేక సందర్భాల్లో తన భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పాపము నశించాలి కానీ పాపి కాదు. మనిషిలో ఉండేటువంటి పాప స్వభావము నశించాలి కానీ మనిషి ఎప్పుడూ కూడా నశించకూడదు. అందుకే హృదయ పరివర్తన చెందండి అంటూ తన బోధనను ప్రారంభించారు. తన జీవితంలో అనేక మంది పాపాత్ములను క్షమిస్తూ వస్తూ ఉన్నారు. అనేక ఉపమానాలు దీని గురించే చెబుతూ ఉన్నారు. ఇక్కడ యోనా ప్రవక్తకు దేవుడు వాళ్ళను శిక్షించినా శిక్షించకపోయినా తనకు ఒరిగేది ఏమీ లేదు.
ఎవరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి ఎద్దేవా చేయరు. ఏమయ్యా నువ్వు మేమంతా చచ్చిపోతా ఉన్నాము, ఇప్పుడు చూడు ఎంతో హాయిగా ఉన్నాము అని చెప్పి ఎద్దేవా చేసేవాళ్ళు ఎవరు ఉండరు. హేళన చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు అంటే ఎప్పుడైతే యోనా ప్రవక్త తమ పాపాల గురించి దైవశిక్ష గురించి చెప్పాడో వాళ్ళందరూ గడగడలాడిపోయారు. పశువుల దగ్గర నుంచి రాసు వరకు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఉపవాసము చేశారంటే ఆయనను గౌరవించినట్లే లెక్క. తనకంత గౌరవం దక్కింది అని చెప్పి ఆయన ఇంకా తనకు పేరు ప్రతిష్టలు వచ్చాయని చెప్పి సంతోషించాల్సిందే పోయి ఇక్కడ ఆయన దేవుని మీద అలుగుతూ ఉన్నాడు. వాళ్ళెందుకు శిక్షించబడలేదు అనేటువంటిది. అలాంటి అక్కసు ఎప్పుడూ కూడా మన జీవితాలలో ఉండకూడదు. ఇతరులకు ఎంతవరకు మేలు జరిగింది అన్నటువంటిది మాత్రమే మన ఆలోచన కావాలి. అందుకు మనము ఏం చేయడైనా కానీ సిద్ధపడేటువంటి మనస్తత్వము ఎప్పుడూ కూడా మనకు ఉండాలి. మనిషి రక్షించబడాలి. ఎలాంటి పాపాత్ముడైనా సరే మంచి మార్గంలోనికి రావాలి. ఈ లక్ష్యము మనలో ఉన్నట్లయితే మన ఆలోచన సరళి, మన దృక్పథము మారుతూ ఉంటుంది. అప్పుడే మనము నేర్చుకోగలిగినటువంటి సూత్రము ఒకటి, పశ్చాత్తాప ఫలితము దేవుని ప్రేమ, కరుణ, క్షమ. అది మన పాపాలే కావచ్చు, వేరే వాళ్ళ పాపాలే కావచ్చు. మనం చేసినప్పుడు పశ్చాత్తాపపడి దేవుని కరుణ కోసం ప్రార్థించాలి. వేరే వాళ్ళు చేసినప్పుడు ఏదో ఒక రకంగా వాళ్ళను కన్విన్స్ చేసి ఏదో ఒక విధంగా వాళ్ళను దేవుని వైపుకు మరలేటట్లు చేసి వాళ్ళు కూడా పాపక్షమాపణ పొందేటట్లు చేయగలగాలి. అందులోనే గొప్పతనం ఉంటుంది. రెండవది, క్షమించబడమే ఎప్పుడూ కూడా మన జీవిత లక్ష్యం కావాలి. కానీ శిక్షించాలి అనేటువంటిది మన డిక్షనరీలో నుంచే తీసివేయాలి. శిక్ష అనేటువంటిది మనిషికి ఎప్పుడూ కూడా కష్టాన్ని కలిగించేటువంటిది. కష్టం కలిగించకూడదనే దేవుడు కష్టాలన్నీ తన మీద వేసుకొని శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు మరణిస్తూ ఉన్నారు. అవకాశము దొరికితే ఇతరుల కోసము మనము శిక్షింపబడితే సంతోషించాలి తప్ప వాళ్ళు శిక్షించబడేటప్పుడు సంతోషించకూడదు. మన మూలంగా ఇతరులు అంతకంటే కూడా శిక్షింపబడకూడదు. అంటే సూత్రము, ఇతరులు ఎప్పుడూ కూడా ఏ విధంగానూ శిక్షించబడకూడదు. ఆ శిక్ష నుంచి తప్పించడానికి మన ప్రయత్నాలు అన్ని వేళలా చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది. మూడవది, దేవుడు ఏ విధముగా అయితే జాలి, కరుణ, దయ కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారో అలాగే ఆ లక్షణాలు మనలో ఎప్పుడూ కూడా ఉండాలి. ఇతరుల ఎడల జాలి ఉన్నట్లయితే వాళ్ళు ఎలా పొరపాట్లు చేసినా మనము వాళ్లకు సపోర్ట్గా ఉంటాము, మంచి మార్గంలో రావడానికి ప్రయత్నం చేస్తాము. కరుణ ఉన్నట్లయితే మనము వారికి అవసరమైనటువంటి సహాయాన్ని అన్ని వేళలా కూడా చేస్తూ ఉంటాము. అదే దయ ఉన్నట్లయితే మనము ఎప్పుడూ కూడా వారికి భరోసాగా ఉండే వారు రక్షింపబడడానికి ఉపయోగపడతాము తప్ప నాశనము కావడానికి ఉపయోగపడము. కాబట్టి దేవుని ప్రధాన లక్షణాలైనటువంటి జాలి, దయ, కరుణలు అదే ప్రభువుని మనలో ధరిస్తూ ఉన్నాము, అదే ప్రభువుగా మనం మారుతూ ఉన్నాం. కాబట్టి మనలో కూడా ఇవి పుష్కలంగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే నేనే క్రీస్తును, ఇక నుంచి జీవించేది నేను కాదు, నాలో ఉన్నటువంటి క్రీస్తే అన్న చిన్నప్ప గారి మాటలు మనలో సార్థకం కావడానికి అవకాశం ఉంటుంది. మనతో పాటు మన చుట్టూ ఉన్న 10 మంది కూడా సంతోషంగా, ఆనందంగా, శాంతి సమాధానాలతో జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు మనలో రావాలి అని మనము ప్రభుని జాలి, కరుణ, దయలతో జీవించడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున.